నిర్వహించిన రెవెన్యూ ఉద్యోగుల కృతజ్ఞత సభ టెస్రా కొత్త సంవత్సర డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ వ్యవస్థ పూర్తి చిన్నాభిన్నమైందని మండిపడ్డారు. ప్రజలకు అందుబాటులో ఉండే వ్యవస్థను గాలికి వదిలేశారని తెలిపారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న ఎవరిని కాంగ్రెస్ ప్రభుత్వం వదిలిపెట్టదని హెచ్చరించారు. రెవెన్యూ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యల్ని త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన నా రెవెన్యూ ఉద్యోగ కుటుంబ సభ్యులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. ఈరోజు 2024 డైరీ ఆవిష్కరణతో పాటుగా గడిచిన 9.5 సంవత్సరాలలో రెవెన్యూ వ్యవస్థ ఎలా తెలంగాణ రాష్ట్రంలో అస్తవ్యస్తంగా అయింది, ఈ అస్తవ్యస్తంగా ఉన్న రెవెన్యూ వ్యవస్థని ఎలా తీర్చిదిద్దాలి అనే సూచనలు, సలహాలు అనేక పర్యాయాలు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ వేదిక మీద ఉన్న చాలా మంది మిత్రులు సూచనలు ఆనాడు చేశారు.